ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడుల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మన సీఎం గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేందుకు రాష్ట్రంని మన దేశంలోని అగ్రపథంలో నిలపడానికి ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మన జరిగిన సమ్మిట్లో విశాఖపట్నంలో 613 ఒప్పందాలలో దాదాపుగా 13,25,000 కోట్ల పెట్టుబడులని సేకరించడం జరిగింది. దానికి తోడుగా దాదాపుగా 16 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా కలుగుతుంది. ఇలాంటి ఎన్నో పరిశ్రమలను తీసుకురావడంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నతంగా ఆలోచిస్తూ నిరుద్యోగాన్ని కూడా తగ్గించేందుకు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాటిని పునరుద్ధరించడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం అయితేనేమి, అలాగే ఇక్కడ మన పిఎం ప్రోగ్రాంలో కూడా ఇక్కడ మన రాయలసీమలో కర్నూలు జిల్లా అయితే డ్రోన్ హబ్గా మార్చేందుకు కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి మన రాయలసీమలో అనంతపూర్ జిల్లా, కర్నూలు, కడప, చిత్తూరు ఇలా అన్ని జిల్లాలను సమానంగా చూస్తూ, అలాగే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, అలాగే మన ప్రతి ఒక్కటి అన్నిట్లో పెట్టుబడులు పెట్టే విధంగా చేయడం జరుగుతుంది. లోకేష్ గారు మన గూగుల్ సంస్థను డేటా సెంటర్ను కూడా తీసుకురావడం జరిగింది. దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఒప్పందంలో మన మేనిఫెస్టో ఎలాగైతే చెప్పడం జరిగిందో అన్నిటినీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. ఇప్పుడు